నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే సిద్ధంగా వచ్చేసానండి. మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఇవాళ మన సాధనలో ముఖ్యంగా మన స్కిన్ ఇంకా హెయిర్ కోసం యోగా సాధన అయితే చేద్దామండి. మనం ఎంతనా లోపల నుంచి బ్యూటిఫుల్గా ఉన్నా కొంచెం పైనుంచి కూడా మంచిగా కనిపించాలని అనుకుంటాం కదండి. ఇవాళ ఎలాంటి ఆసనాలు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను టాపింగ్తో స్టార్ట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకొని మనము జస్ట్ ఫేస్ని ఇలా ట్యాప్ చేద్దాము. చూడండి, నేను ముందు కళ్ళకి రౌండ్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్యాప్ చేస్తున్నాను. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఇప్పుడు ఫోర్హెడ్ పైన, ఇప్పుడు చూడండి నేను ఇలా పైన డైరెక్షన్లో ట్యాప్ చేస్తున్నాను. ఆ తర్వాత మౌత్ చుట్టూ, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో. ఇప్పుడు చూడండి, నోస్కి సైడ్స్లో ఇలా ట్యాప్ చేయండి. అలాగే చూడండి, దీన్ని కాలర్ బోన్ అంటారు కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఆ తర్వాత చిన్నీలా పైకి లిఫ్ట్ చేస్తూ చూడండి, కింద నుంచి పై వరకు ఇలా ట్యాప్ చేయండి. ఇప్పుడు సైడ్స్లో నెక్ దగ్గర మెల్లగా రిలాక్స్ చేయండి. ఇవన్నీ నేను స్కిన్కి చూపించిన కొన్ని ట్యాపింగ్స్ చూపించాను. ఇక్కడ నెక్ దగ్గర ఎక్కువగా లింఫాటిక్ డ్రైనేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా ట్యాప్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి స్కిన్ అన్నది బాగా గ్లో అవుతుంది. ఇది మనము జస్ట్ హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనకి ఏ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ కాకుండా సెసమి ఆయిల్ ఇలాంటివి వాడినా స్కిన్ అన్నది బాగా గ్లో అవుతుంది. కాబట్టి తప్పకుండా స్కిన్కి ఈ ప్రాక్టీసెస్ని చేయండి. అలాగే హెయిర్ కండి మనం ఎక్కువగా టిప్స్ ఉన్నాయి చూడండి, దాంతో మనము సర్క్యులర్ మోషన్లో ప్రతిరోజు మసాజ్ చేయటం వల్ల స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే మసాజ్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీటిని చేయండి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఇదే పొజిషన్కి వచ్చేయండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి ఆర్చ్ బ్యాక్. శ్వాసని వదులుతూ బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా పైకి లిఫ్ట్ అవుతూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి నెక్ మూమెంట్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదులుతూ ఈసారి ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించండి. మంచి స్ట్రెచ్ ఉంటుందండి సైడ్కి.
మీరు దాన్ని ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు 2 చేతులతో పాటు పై భాగాన్ని వెనక్కి ట్విస్ట్ చేయండి. లెగ్స్ని లిఫ్ట్ చేయకుండానే నేను ట్విస్ట్ అవుతున్నాను, చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి శ్వాసని వదులుతూ ట్విస్ట్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి 2 చేతులని ఇలా వేస్ట్ పైన ప్లేస్ చేస్తూ చేతులని వెనకాల వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ నా ఈ భాగాన్ని ముందుకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాను. మళ్ళీ స్లోగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఆర్చ్ బ్యాక్. శ్వాసని వదులుతూ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు అధోముఖ. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సులువుగా ఉంటుంది, కానీ మన హెయిర్కి మన స్కిన్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా నేను ఫలకాసనాలోకి వస్తున్నానండి, చూసేయండి. కంప్లీట్గా బాడీని ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచడాన్ని ఫలకాసన అంటారని. ఇప్పుడు ఛాతీని మీ తొడల భాగం దగ్గర ఇలా పుష్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము హోల్డ్ చేస్తాము. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ని అయితే చూపిస్తానండి, అబ్జర్వ్ చేయండి. ముందుగా ఈ పొజిషన్లోనే ఉంటారండి. ఛాతీని మనము ఇలా తొడల దగ్గర ఇలా పుష్ చేయటం చాలా అవసరం. అప్పుడే మనకి మంచి స్ట్రెచ్ అన్నది మన కాళ్ళల్లో ఉంటుంది. అలాగే కంప్లీట్గా కాళ్ళని ఇంప్రింట్ చేయండి. కాళ్ళ వేలపైకి వచ్చామనుకోండి స్ట్రెచ్ ఉండదు. హీల్ని కింద డ్రాప్ చేసి చేయటానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి అధోముఖ శ్వానాసన. ఈ ఆసన చేయటం వల్ల మన హెయిర్ స్కిన్కి చాలా బెనిఫిట్గా ఉంటుందని చెప్పానండి. ఈ ఆసన ఒక మంచి ఇన్వర్జన్ ఆసన కాబట్టి మనకి బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఈ భాగంకి వెళ్తుందండి. కాబట్టి మనకి చాలా బెనిఫిట్ ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. మనము హెయిర్కి స్కిన్కి చాలా కేర్ చేస్తాం కాబట్టి చాలా వరకు ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మెయింటైన్ చేయాలని అనుకుంటామండి. కానీ లోపల నుంచి మన గట్టే బాగుందనుకోండి, గట్ హెల్తే బాగుంటే స్కిన్ కూడా బాగుంటుంది. అలాగే న్యూట్రియన్స్ మంచిగా అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఆహారంలో తీసుకుంటున్నామో అక్కడి నుంచి న్యూట్రిషన్ బాడీకి అందితే మనకి హెయిర్ ఫాల్, హెయిర్కి రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావు. కాబట్టి మనము ఎక్కువగా
ఈ బయట ప్రోడక్ట్స్ కన్నా లోపల నుంచి హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నదే చూడాలండి. దానివల్ల మన స్కిన్, హెయిర్ అన్నది చాలా బాగా ఉంటుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శశాంకాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా వజ్రాసనాలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను, చూడండి. ముందుగా దండాసన నుంచి వజ్రాసనాలోకి శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. వన్స్ బెండ్ అయిన తర్వాత చూడండి, చేతులని కాళ్ళతో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ శిరస్సుని కూడా కింద ఆనిస్తూ సీటుని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. శ్వాసని తీసుకుంటూ చూశారు కదండి, శశాంకాసన ఎలా చేయాలో చూపించాను. ఈ శశాంకాసన చేయటం వల్ల మనకి స్ట్రెస్ ఉన్నా, మనకి తెలియని యాంగ్జైటీ ఉన్నా అది కూడా పోతుందండి. దాంతో పాటు మనకి హెయిర్ హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ ఆసన. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన శిరస్సుని కింద ఆనించటం వల్ల మనకి ఒత్తిడి ఇక్కడ పడుతుంది. కాబట్టి బ్లడ్ ఫ్లో కూడా ఎక్కువ వెళ్తుందండి. అడ్వాన్స్ పోస్చర్, నెక్ని కండిషన్ చేయటానికి, అంటే నెక్ మీద మన బాడీ వెయిట్ని లిఫ్ట్ చేసి పెట్టాలన్నా నెక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. వాటికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాల నుంచి మెల్లగా సుఖాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి శశాంకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. మత్స్యాసనాలో చిన్న మోడిఫికేషన్తో చూపిస్తానండి, అందరూ సులువుగా చేసేటట్టు. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలు కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. ఇప్పుడు మోచేతులని కింద డ్రాప్ చేయండి. వన్స్ మోచేతులని డ్రాప్ చేసిన తర్వాత ఛాతీని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేస్తూ హెడ్ని రిలాక్స్ చేయండి. మళ్ళీ మెల్లగా మన కాళ్ళని చూస్తూ మెల్లమెల్లగా పోస్చర్ నుంచి బయటికి రావచ్చు. చూశారు కదండి, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ మన ఛాతీని పైకి లిఫ్ట్ చేయడం, నెక్ని రిలాక్స్ చేయడం. ఎక్కువగా బిగ్గర్గా నెక్ని పట్టుకోకండి, నెక్ క్యాచ్ అవుతుంది, దాన్ని లూజ్గా వదిలేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శవాసనాలు రెస్ట్ చేస్తూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన కూడా హెయిర్ స్కిన్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఛాతీని ఓపెన్ చేసి మనం రిలాక్స్ అవ్వటం వల్ల ఈ హార్ట్ చక్రని యాక్టివేట్ చేయడానికి, అలాగే ఇక్కడున్న డిసీజెస్ని అంటే లంగ్స్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దానితో పాటు ఇంకొకటి ఉందండి, ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసినట్టయితే భయం ఉంటుంది చూడండి, దాన్ని తొలగించడానికి ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ ఆసనాలో మనం నెక్ని స్ట్రెచ్ చేస్తున్నామండి, కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ మీద వర్క్ అవుతుంది. చెప్పినట్టు ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్గా అదే పోస్చర్లో హోల్డ్ చేయటం వల్ల మనకి పెయిన్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉస్ట్రాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా నీల్ డౌన్ పొజిషన్ అంటే మోకాల పైకి వస్తామండి. చూసేయండి. ముందుగా 2 మోకాల పైకి ఈ పోస్చర్లో వస్తామండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. ఆ తర్వాత మెల్లగా ఎడమ చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. వన్స్ ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి, మనము మన శరీరాన్ని ఇలా ముందుకి పుష్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయొచ్చు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళకంటే కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు కుదిరితే కాళ్ళని హోల్డ్ చేయండి, లేదా చేతులని ఇలా వేస్ట్ పైన పెట్టి కూడా మెల్లమెల్లగా ఆర్చ్ అలవాటు చేసుకొని ఈ ఆసనాన్ని చేయండి. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉస్ట్రాసన. ఈ ఉస్ట్రాసన ఒక మంచి బ్యాక్ బెండింగ్ ఆసన అండి. మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే మనము బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు ఇలా ఆర్చ్ చేసినాం కదండి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్తుంది. మన స్కిన్ గ్లోకి, హెయిర్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలో యాడ్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా హెయిర్ ఇంకా స్కిన్ కోసం ఆసనాలను అయితే చేసాము. మీరు తప్పకుండా ఈ ఆసనాలని ప్రతిరోజు మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, చియా సీడ్స్ గురించి మీరు వినే ఉండుంటారు. అవి ఎంత బెనిఫిట్సో అందరికీ తెలుసండి. కానీ ఇది హెయిర్ ఇంకా స్కిన్కి ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తానండి. చియా సీడ్స్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుందండి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మనకి బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చియా సీడ్స్ చాలా మంచివి. అది మనము కర్డ్తో తీసుకోవటం వల్ల, అది తీసుకునే విధానం ఉందండి. ఓవర్ నైట్ సోక్ చేసి పొద్దున మనం పెరుగుతో తీసుకోవటం వల్ల ఇది ఒక ప్రీబయోటిక్, అదొక ప్రోబయోటిక్. 2 కాంబినేషన్లో తీసుకోవటం వల్ల మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మన హెయిర్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ.